అందరికీ ఆత్మ ప్రణామాలండి. నిరంతరం ధ్యానం, నిరంతరం శాకాహార ప్రచారాలు, ఇంకా ఇప్పుడైతే నిరంతరం ఎక్కడ చూసినా పిరమిడ్లు ప్రారంభోత్సవాలు. మరి ఇటువంటి కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నిరంతర శ్రామికులు ఎవరా అంటే పిరమిడ్ మాస్టర్లే, వేరే ఎవరో లేరు. ఇంకా రకరకాల స్థాయిల్లో వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ వ్యాపారాలు ఇంకోటో చేస్తూ ఉంటారు. కానీ ఏమీ ఆశించకుండా చేసే కార్మికులు ఎవరంటే ధ్యాన కార్మికులే. వీళ్ళని అద్భుతంగా అంటే ఏదో సుత్తి పొలుగు పార పట్టుకుంటే కార్మికులు కాదు. ప్రతి అణువణువుతోటి ప్రతి శ్వాసతో కలిసి 365 రోజులు పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే పిరమిడ్ మాస్టర్లే. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చెయ్యాలి అంటే కూడా అందరికీ సాధ్యం కాదు ఇది. కానీ ఒక ఆత్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది ఇది. జస్ట్ అంతగలిపి 6 నెలలు కూడా కాలేదు పరమేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇలా చేద్దాము అని చెప్పి. కానీ పనులు చూస్తే నెల రోజుల నుంచే జరిగినట్టున్నాయి ఇక్కడ అంతా కూడా. అంటే మరి ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ గురువు యొక్క ఆశీస్సులు, మనం ఇన్ని రోజులు చేసిన ప్రయాణము, వారితో కలిసి వారి దగ్గర నుంచి నేర్చుకున్న అద్భుతమైన జ్ఞానం, ఇవన్నీ మనకి తోడుగా ఉండి ఎంతటి కార్యక్రమాన్నైనా కానీ అతి సులభంగా చేయించేస్తున్నాయి. మరి మిగతా వాళ్ళైతే ఒక చిన్న కార్యక్రమం ఒక 1000 మందితో 2000 మందితో చేయాలంటే వాళ్ళు తలమునకలు అయిపోతారు. ఇవన్నీ మనకి వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయినాయి ఇప్పుడు. కార్యక్రమాలంటే ఓ అంతేనా చేసేద్దాం అని చెప్పేసి, అది డబ్బుతో పనే లేదు మనకి. అది ఎక్కడి నుంచి రావాలో అది అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ దానికి రూపకల్పన చెయ్యటము, ఆలోచన చేయటం మాత్రమే మనం చేస్తున్నది. మన వెనకాల ఉండి అంత గొప్పగా నడిపిస్తున్న మన గురువు, ఆయన ఇచ్చిన శక్తి అంత అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇంత ఎండల్లో కూడా ఇటువంటి ప్రదేశంలో కూర్చుని, ఇంత వేడిలో కూర్చుని 3 రోజుల నుంచి చేస్తున్నాము అంటే ఆ తమాషా విషయం కాదు. మేము అక్కడ కూర్చుని అనుకుంటున్నాం ఇక్కడే ఇంత వేడిగా ఉంది హైదరాబాద్లో, వీళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారో అని. కానీ ఆ లైవ్ చూస్తున్నప్పుడు మరి ఇంతమంది ఫుల్ అయిపోయి ఇక్కడ నిరంతరం అక్కడ సాధనలో ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఈ ఎనర్జీని తీసుకుని వెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో మళ్ళీ మిగతా రోజులన్నీ గడుపుతున్నారు. వాళ్ళు ధ్యాన ప్రచారం చేయనివ్వండి, పిరమిడ్లు కట్టనివ్వండి, శాకాహార ర్యాలీలు చేయనివ్వండి. అంటే ఎంతటి ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. ఎనర్జీ అంటే కేవలం జేబులో డబ్బులు ఉండటమే అనుకుంటారు జనాలు. కానీ డబ్బు ఏ పిరమిడ్ మాస్టర్ దగ్గర లేదు నాకు తెలిసి. ఒక ఆర్గనైజర్ దగ్గర నుంచి ఒక సామాన్యమైన పిరమిడ్ మాస్టర్ దగ్గర కూడా ఎవరి దగ్గర లేదు. కానీ ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాము అంటే గురువుగారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు మనకి, మీరు ముందు పని మొదలు పెట్టండి రా, మిగతా అన్నీ వస్తుంటాయి, మన కోసం సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని. ఆటోమేటిక్గా అది వస్తాయి. అంతే ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా మనం పూర్తి చేయగలుగుతాం. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరమేశ్వర రెడ్డి గారికి అండ్ సేవాదళ టీం అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.